హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒసాకా నుండి బయలుదేరిన ఎక్కడికి ఫుకుఓకా సైడ్కి. సో సైకిల్ రూట్లో చూసుకుంటే 700 కిలోమీటర్లు ఉంది. నాకు ఎన్ని రోజులు ఉన్నాయంటే 9 రోజులు ఉన్నాయి. సో 700 కిలోమీటర్లు 9 ఇవాళతో కలిపితే 10 రోజులు. ఈ 10 రోజులలో నేను 700 కిలోమీటర్లు రీచ్ అవ్వాలి. సో రీచ్ అవుతున్నా లేదా అనేది అయితే నాకు తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ రీచ్ అవ్వకుంటే వీసా ఎక్స్పైర్ అయిపోద్ది. అండ్ తర్వాత ఫైన్ కట్టడము, తర్వాత ఇంకా చాలా జరుగుతాయి. సో కాబట్టి దానికన్నా నేను ముందే రీచ్ అవ్వడం చాలా ముఖ్యం. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రోజుకు 100 కిలోమీటర్లు తొక్కితే మళ్ళీ మధ్యలో హిరోషిమా అనే ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతా. మరి రోజు 100 కిలోమీటర్లు తొక్కాలంటే తొక్కొచ్చు, కానీ కంటిన్యూగా 4 డేస్ ఇవాళ నుండి అంటే రేపటి నుండి వాన్ ఉంది, ఇవాళ కూడా ఉంది, ఈ మధ్యాహ్నం స్టార్ట్ అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, హిల్స్, అన్ని హిల్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని దాటుకొని నాకు 1 మంత్ వీసా వచ్చింది కాబట్టి నేను దాటాలి. ఏంటిది? జపాన్ని దాటాలి. సో సౌత్ కొరియాకి వెళ్తున్నాం కదా నెక్స్ట్ కంట్రీ మనము. సో జపాన్ దాటాలంటే ఇవన్నీ నాకు ముందట ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా ఈ 10 డేస్ నేను రెస్ట్ తీసుకోకుండా, అంటే ఒక్కరోజు మాత్రమే రెస్ట్ తీసుకొని మిగతా మొత్తం రోజులు తొక్కాలి. ఇవాళ 103 కిలోమీటర్లు తొక్కాలి ఇవాళ. సో చూస్తానా ఎన్ని కిలోమీటర్లు అవుతుందో తెలియదు. అండ్ వెళ్తూనే ఉన్నా. ఇక చూడండి రోడ్లు మీకు చూసుకుంటే ఎట్లున్నాయి, పచ్చిగా ఉన్నాయి కదా. సో ఇట్లనే రోడ్లన్నీ పచ్చిగా ఉన్నాయి వర్షంతో. అండ్ ముందర హిల్స్లలో వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అటు సైడ్ పడుతుందంట కూడా. సో రీచ్ అవుతున్నా లేదా అనేది తెలియదు నాకు. రీచ్ కాకుంటే కష్టం. అలా అని ఇక్కడ సైకిల్ని ప్యాక్ చేయించి లేకుంటే ఏదైనా ఫ్లైట్కి ఎక్కిద్దామన్నా కూడా సైకిల్ని ఇప్పడానికే వాళ్ళు 17,500 అన్నారు. సో ఇక ప్యాక్ చేసి ఒక డబ్బా తీసుకొచ్చి పెడితే 30,000 40,000 అంటారో కూడా తెలియదు. దాంతో నాకు ఒక కొత్త సైకిల్ వచ్చేంత. కొత్త సైకిల్ వస్తుంది కానీ ఈ సైకిల్ రాదు. సో ఇది మ్యాటరు. సో కాబట్టి ఇవన్నీ తలనొప్పులు పెట్టుకోవద్దు అని అంటే ఐ హ్యావ్ టు రీచ్, అంతే. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనేది నా గోలు. సో చూస్తూనే ఉండండి. ఇవాళ 103 కిలోమీటర్లు దొక్కుతామో లేదో తెలిసి చలో. సో ఒక 30 ఇప్పటికైతే ఒక 30 కిలోమీటర్స్ వచ్చాను. అండ్ 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఒక ట్రాఫిక్ సిగ్నల్లో ఆగాను. ఆగిన తర్వాత ఒక ఆమె వెనకకెళ్ళి వచ్చి మొత్తం బోర్డు అంతా చదివింది, ముసలామె. ఏంటిదబ్బా అనుకున్నా. చదివిన తర్వాత వేర్ ఆర్ యు గోయింగ్ అని అన్నది. అంటే ఫుకుఓకా అన్న అనగానే, అంటే డౌన్ సైడ్ అన్నట్టు మనం పోయే ప్లేస్. ఓకే, ఫ్రమ్ వేర్ యూ ఆర్ కమింగ్ అని అన్నది. అంటే టోక్యో అన్న అనగానే ఓకే అని చెప్పేసి పర్స్ ఓపెన్ చేసింది. నేను అనుకున్నా పర్స్ ఎందుకు ఓపెన్ చేస్తుంది, ఓకే ఫోటో తీసుకుంటామేమో మొబైల్ అని చెప్పేసి నేను చూస్తున్నాను. అయితే ఫోటో తీసుకోకుండా చేతిలోకి వెళ్ళి, అంటే పర్స్లోకి వెళ్ళి ఈ 1000 yen తీసి చేతిలో పెట్టింది. కనీసం నేను అరే సార్ ఏం అడగలేదు. నేను ఇంకా మాట్లాడదామన్నా కూడా, ఫోటో వీడియో ఏమైనా తీసుకున్నామన్నా కూడా లేదు. వెళ్ళిపోతూనే ఉన్నది. నాకు సిగ్నల్ పడ్డది, ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇటు వెళ్ళి వచ్చేసిన. ఇక్కడ నుండి జనాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అండ్ చాలా బాగున్నారు. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటారు కదా చాలామంది, ఏం చెప్తాంలే కానీ బ్లెస్డ్. ఇది మనీ కాదు, జస్ట్ ఇది ఒక 1000 yen. కానీ మనీ కాదు, ఆమె నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్. అంటే నేను ఒక మంచి వర్క్ చేస్తున్నా అని ఆమె నాకు ఇచ్చిన ఒక హోప్, ఒక మంచి రివార్డ్ ఏదైనా అనుకోండి. ఐఎమ్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఐ నో. చాలా ముందర అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, క్రాక్ చేద్దాం పదండి. ఇంకొక 75 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము 30 కిలోమీటర్స్ వచ్చాము. 34 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటి వరకు. అండ్ ఓకే, రైడ్ మాత్రం చాలా బాగా పోతుంది. వర్షం అయితే ఏం లేదు. ఇంకొక 72 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. సో ఇంకొక 72 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి.
రీచ్ అవ్వాలి, కంపల్సరీ అవుతా అని నాకు నమ్మకం ఉంది. సో ఎందుకంటే ఏ టైం అయినా కూడా దొక్కుతా. ఒకవేళ ఇక వర్షం ఇట్లా ఏమైనా గట్టిగా పడితే చెప్పలేము. సో వర్షం పడొద్దనే మొక్కుకోవాలా. అండ్ ఇంకొకటి మీరు చూడండి ఎంత బాగున్నాయో ఈ లైక్ వెదర్, అంటే లైక్ ఎంత క్లియర్ స్కై ఉందో. సో దానివల్ల మనకు ఏం అనిపిస్తుందంటే ఓకే వర్షం పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ నేనున్న ఒసాకాలో అయితే వర్షం ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నదో లేదో తెలియదు. మ్యాక్సిమం అయితే ఇటు సైడ్ కొంచెం తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేఘాలు కూడా గాలిని బట్టి కొట్టుకోపోతాయి కదా. ఇవాళ గాలి స్పీడ్ కూడా ఏమంత అనిపించట్లేదు. మరి పొద్దున్న లేచే వరకు అయితే కొంచెం క్లియర్ అయిపోయింది. పడాల్సిన వర్షం అంతా నైట్ అంతా పడ్డట్టుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే 45 కిలోమీటర్లు దొక్కేసి కోబే అనే ఒక ప్లేస్లో ఉన్నాము. ఇది వచ్చేసి కోబే అని చాలా ఫేమస్ సిటీ అన్నట్టు. ఈ కోబే సిటీలో వ్యాగ్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వ్యాగ్యూ అని అంటే బుల్లు ఉంటుంది కదా, బుల్లి యొక్క మాంసం అన్నట్టు. సో వ్యాగ్యూ చాలా ఫేమస్. ఇది నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి అని అంటారు. సో అని చెప్తారు. అండ్ ఇప్పుడు అది ఇక్కడ నేను అక్కడే ఉన్నా. ఇది ఒక 100 గ్రాములు వచ్చేసి 3000 నుండి 4000, 5000, 6000 ఉంటుంది. గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. A1, A2, A3, A4, A5 అని చెప్పేసి గ్రేడ్లు ఉంటాయి. నెంబర్ లైక్ A5 గ్రేడ్ అంటే నెంబర్ 1 గ్రేడ్ అని చెప్పేసి ఏమో అన్నారు. నాకు అంత ఐడియా ఉంది అంతవరకు. సో ఇది వచ్చేసి ఒక బుల్ మొత్తము దగ్గర 70-80 లక్షలు పోతుంది అన్నట్టు. అంటే అంత కాస్ట్ ఉంటుంది ఒక బుల్లు. సో ఇది ఇక్కడ ఈ ప్లేస్లో ఈ కోబే అనే ప్లేస్లో చాలా ఫేమస్. మీరు ఒకసారి గూగుల్ చేసి WAGYU వ్యాగ్యూ అని చెప్పేసి కొడితే మీకు తెలుస్తుంది ఇది ఎంత ఫేమస్. సో జపాన్లో ఈ ప్లేస్లో ఇది తినడానికి టూరిస్టులు, ఫారినర్స్ అందరు కూడా కంపల్సరీ ఈ కోబేకి వచ్చి మరి తినేసి వెళ్ళిపోతారంట. సో దట్ మచ్ ఫేమస్ అన్నట్టు ఇది. పదండి పోదాం. ఇప్పుడు అది తినే అంత సీన్ లేదు నాకు. అండ్ ముందుకు వెళ్ళాలి, ఇంకా 60 కిలోమీటర్లు ఉన్నాయి. జపాన్ డౌన్కి వెళ్తా అంటే బ్యూటిఫుల్గా ఉన్నది చెప్తున్నా కదా. ఇగో ఇదేంది లైన్ కట్టారు తిండి కోసము బేకరీకి. సో జపాన్ అయితే డౌన్కి వెళ్తా ఉంటే చాలా బ్యూటిఫుల్గా, స్పేషియస్గా అండ్ లెస్ క్రౌడ్ తోటి భలే ఉంది. అండ్ చాలా నచ్చింది నాకు ఇటు సైడ్. నాకు కావాల్సింది ఇదే. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇట్లా ఉండాలి అన్నట్టు. ఆకలి గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్, చాలా గట్టిగా. 3:30 అవుతుంది, ఇంతవరకు ఏం తినలే. మీరు అక్కడ గమనించారా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు 57 కిలోమీటర్లు వచ్చేసాను. అండ్ తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి రోడ్డు మార్గం. సైకిల్ పక్కనే రైలు పట్టాలు కనబడుతున్నాయి. రైలు మార్గం, ఆ లెఫ్ట్ జల మార్గం. ఇక్కడ నుండి కూడా సౌత్ కొరియాకి కోబే పోర్ట్ అన్నట్టు ఇది. సో ఇక్కడ నుండి కూడా సౌత్ కొరియాకి వెళ్ళొచ్చు. కొంచెం దూరం ఉంటుంది అంటే, బట్ చాలా బ్యూటిఫుల్గా. మళ్ళీ అటు సైడ్ కూడా ఒక రైలు, అటు రైలు మార్గం, ఇటు రైల్వే ట్రాక్స్, మధ్యలో ఒక రోడ్డు. ఈ చిన్న రోడ్లో మనం వెళ్ళాలి. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి. ఆకలి అవుతుందిరా, ఏడైం లేదు. ఇగో 4:10 అవుతుంది. ఇప్పుడు తినడానికి వచ్చిన ఈ రెస్టారెంట్ ఏంటిదో కథ ఏంటో తెలియదు. బస్ ఆకలి అవుతుంది. ఏమేమో ఉన్నాయి ఇందులో. ఫస్ట్ టైం మనం తిందాం. ఓకే, ఇక్కడ బిల్ చేసుకోవాలి. ఇంగ్లీష్ రెగ్యులర్ డిషెస్, స్వీట్ డ్రింక్, ఫ్రైడ్ చికెన్, ఎగ్ రైస్ బోలో, చికెన్ విత్ రాయ్, స్పైసీ వద్దు రాయ్యా, బీఫ్ వద్దు, సిమ్మర్డ్ చికెన్, ఎగ్ రైస్ బౌల్ విత్ గ్రీన్ లీఫ్ చిల్లీ, రా ఎగ్, సిమ్మర్డ్ చికెన్ అండ్ ఎగ్ రైస్ బౌల్ విత్ గ్రీన్ లీఫ్ chili oil. Is good? Good? Is good? This good or this good? Good. 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 Which one? Good. Good. చూద్దాం.
సో ఇది వచ్చిన ఫుడ్ అండ్ ఇది నా అవతారం. వద్దులేండి, నా అవతారం చూడొద్దు, భయపడతారు. ఇదేదో ఆయిల్ చూసారా, ఇందులో రైస్లో అంటే కింద రైస్ ఉంది, ఆనియన్ రింగ్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో ఆమ్లెట్, రా ఎగ్ అన్నట్టు. అది ఎగ్గుని ఇట్లా ఎగ్గుని ఇట్లా కలిపేసి ఇట్లా ఇస్తారు. ఇది మనం తినాలి. టేస్ట్ ఎట్లుంటో చూస్తాను. హలో. అండ్ ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఇందులో పోసుకున్నా. అండ్ ఇదేదో మంచి గ్రీన్ టీ లాంటిది ఏదో ఇచ్చిర్రు. అండ్ రెస్టారెంట్ చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా ఫుల్గా అంటే ఈ కటోరడ్ తినేసి ఏడికెళ్ళి బయలుదేరుతాం. ఫుల్ ఆకలి అవుతుంది. చూసిరా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైడ్. అటు సముద్రం, ఇటు నా సైకిల్ రైడ్. మీరు ఎక్కువ జపాన్లో గమనిస్తే సైకిల్స్ చూడొచ్చు. మీరు చాలా మంది చాలా సైకిల్స్ కనబడతాయి. మనం నదీ పరివాహక ప్రాంతాలలో, సముద్ర పరివాహక ప్రాంతాలలో మన జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. జపానీయుల జీవన శైలి ఇంకా విభిన్నంగా ఉంటుంది. వీళ్ళ యొక్క కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, వీళ్ళ యొక్క నివాస గృహాలు మనవి చాలా వరకు గుడిసెలు అలాంటివి ఉంటాయి. సో అందులో మంచిగా కూర్చొని మన వాళ్ళు ఫిషింగ్ అవి చేస్తూ ఉంటారు, బోట్లలోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడున్న వ్యక్తులు అన్ని బిల్డింగ్లలోనే ఉన్నారు. అంటే చేపల వ్యాపారం వీళ్ళకి చాలా లాభదాయకం. అలాంటి మంచి ధర పలుకుతుంది. ఇక్కడ మన వాళ్ళకు అంత పలకదు కాబట్టి మధ్యలో ఉన్న దళారులు బాగుపడతారు. కానీ చేపలు పట్టేవారు, పంట పండించేవాడు ఎప్పుడు బాగుపడాడు అని నా అభిప్రాయం. అంతే. ఫ్రెండ్స్, నేను ఏం చేస్తా అంటే ఇప్పటి నుండి వ్లాగ్స్ మధ్యలో మామూలుగా మాట్లాడుతూ ఉంటాను కదా. సో మాట్లాడినప్పుడు వేరేది ఏం మాట్లాడకుండా జపాన్ గురించి కానీ సో ఆ కంట్రీ గురించి మాట్లాడితే బెటర్ అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు జపాన్ ఉన్నది, జపాన్లో నువ్వు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాను. సో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి? వీళ్ళు ఇప్పుడు రెంట్ కట్టాలి. మనము ఇండియాలో ఒక రెంట్ కట్టుకుంటే, మామూలుగా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే దానికి రెంట్ 25,000 30,000 అయితే మనం అపార్ట్మెంట్లో రెంట్ కట్టాలి. సో దాని బదులు మనము ఇల్లు కొనుక్కుంటే బెటరు అని చాలాసార్లు అనుకుంటా ఉంటాము, కానీ కొనుక్కోలేము. ఎందుకు కొనుక్కోలేము అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒక 10-15 లక్షలు. ఒకవేళ లోన్ తీసుకున్నా కూడా ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లోన్ పైన ఉన్న ఇంట్రెస్ట్ను ఎక్కువ వేసి, అంటే 14-15% ఇంట్రెస్ట్ వేసి, సో ప్రజలను అయితే ఇంకా వాళ్ళు అసలు తేరుకోలేరు, అది కట్టుకోలేరు. సో కాబట్టి బ్యాంకులలో లోన్ తీసుకొని కూడా ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కువ మక్కువ చూపెట్టారు అన్నట్టు. అదే ఇక్కడ ఈ జపాన్లో ఎలా ఉందంటే, ఒకవేళ నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా, చలో కొనుక్కో, నేను ఉన్నా కదా నీకు అని చెప్పేసి లోన్ ఇస్తుంది ఓకే. కానీ ఇక్కడ లోన్ ఏంటి అంటే ఎలా ఇస్తా అంటే, సో జస్ట్ 0.3%, అంటే ఒక 30 పైసలు కూడా కాదు. సో ఆ విధంగా వీళ్ళు లోన్ అనేది ఛార్జ్ చేస్తారు. 30 పైసలు అంటే అసలు మ్యాటరా ఫ్రెండ్స్? మన వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నా 1%, అది 1 రూపీ వడ్డీ, 2 రూపాయల వడ్డీ అట్లా తీసుకుంటారు. కానీ ఇక్కడ అంత తక్కువ అన్నట్టు. సో దానికి నాకు ఏమనిపించిందంటే, ఇంకా వీళ్ళు ఇల్లు తీసేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, ఇంత లోన్ ఉంది, ఇంత నాకు కట్టాలి, ఇంత బ్యాంకు కట్టాలి. ఒకవేళ కట్టాలనుకుంటే మొత్తం బ్యాంకు కట్టేసుకో, మిగతాది నాకు కట్టేసుకొని దీని రేట్ నాకు ఇయ్యనంటారు. అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు ఉన్నందుకు వీళ్ళు రెంట్ కట్టిరు. మన దగ్గరనైతే రెంట్ కడితే మన రెంట్ మళ్ళీ రాదు, కాల్ చేస్తే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ రెంట్ కట్టినందుకు వీళ్ళకు ఎంతైతే రెంట్ కట్టిరో ఆ రెంటు, ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తే కట్టుకోవాలనుకున్న బ్యాంకు వాళ్ళు కట్టేసుకుంటారు. సో అది కూడా ఎన్ని రోజులు ఫ్రీగా ఉన్నట్టే, అండ్ ఆ ఫ్రీగా ఉన్నదాన్ని సేవ్ చేసినట్టే. అసలు మామూలుగా ఉంది కదా, లేదు కదా. సో అలా ఇలా అన్నట్టు. ఒకవేళ ఇంకొక ఇల్లు కూడా తీసుకుందాం అనుకున్నప్పుడు అది మెల్లిగా డబుల్ అవుతుందంట. 0.6% వడ్డీ ఈ విధంగా అవుతుంది. అలా 1% మహా అంటే 2-3 ఇల్లులు తీసుకుంటే సో ఈ విధంగా అవుతుందంట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ కంట్రీలో ఒకవేళ నువ్వు జాబ్ చేసి ఇల్లు తీసుకోవాలనుకుంటే చాలా ఈజీ అని అర్థమైందా లేదా? సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు వీళ్ళ యొక్క మామూలుగా సిస్టమ్ గిట్లా. సో నాకు ఆ సిస్టమ్ బాగా నచ్చింది. సో మీకు ఎవరికైనా ఈ సిస్టమ్ నచ్చితే సో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక్కడ చాలామంది మన వాళ్ళు ఇల్లులే కానీ కార్లే కానీ ఈ విధంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అదే మన ఇండియాలో అనుకో, అంటే నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా, కంపేర్ చేస్తున్నా అంటే కంపేర్ చేస్తా, బరాబర్ చేస్తా. ఎందుకంటే
కొన్ని విషయాల్ని కంపేర్ చేస్తా, కానీ కొన్ని విషయాన్ని కంపేర్ చేయను నేను, ఎందుకంటే నా కంట్రీ నేను కొన్ని విషయాలలో దిగజార్చాను. బట్ కంట్రీ ఎప్పుడు ఓకే ఫ్రెండ్స్, కానీ కంట్రీలో ఉండే మనుషులు, సో వాళ్ళు పెట్టుకున్న సిస్టమ్స్ కొన్నిసార్లు తప్పవడం వల్ల ఆ కంట్రీ డెవలప్ చెందలేకపోతుంది. సో మన దగ్గర ఏంటి అని అంటే బ్యాంక్స్, మీకు తెలుసు, బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నా, ఎంత వడ్డీలు వేస్తాయో మీకు తెలుసు. సో దానివల్ల ఎవరు కూడా లోన్ తీసుకోవాలన్నా తీసుకున్నా అన్నా కూడా భయపడుతూ ఉంటాడు. సో ఒకటి బ్యాంకింగ్ సిస్టమ్ ఇక్కడ కొంచెం బాగా కాస్ట్లీ ఉంది మనది, ట్యాక్స్ల విషయంలో కూడా. అండ్ ఇంకొక విషయం, అండ్ ఇండియాలో మన దగ్గర, సో మనం ఒక ₹1,00,000 ఉన్నాయి మన దగ్గర, మనము అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ చెప్తున్నా, ఒక 10 లక్షలు ఉన్నాయి మన దగ్గర, ఒక 100 గజాల భూమి తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఒక 100 గజాల భూమి తీసుకోవాలంటే మనము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాము. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఎంత మినిమం 10-20%, సో అక్కడ మనకు బ్రైబ్, అదే లంచం అయితే తీసుకోవడానికి అక్కడ చూస్తారు. అండ్ అట్లయితేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ ఇంకొకటి, కొంతమంది ఉంటారు ఆఫీసులలో అసలు వాళ్ళది భూమే కాదు, కబ్జా భూమిలా ఉంటుంది. ఆ యొక్క వీటిని సృష్టించి మొత్తం కాగితాలను సృష్టించి తీసుకుంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఇక్కడ సిస్టమ్ అంటే సిస్టమ్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినామంటే వాళ్ళు వచ్చి ప్లీజ్ సార్ ఏం కావాలి సార్ అని చెప్పేసి దగ్గరికి వచ్చి మరి మామూలుగా మాట్లాడారు. అండ్ చాలా రెస్పెక్ట్గా ఉంటుందంట. జస్ట్ వెళ్ళినామంటే పని అయిపోద్ది. సో మన దగ్గర గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని కావాలంటే పిచ్చి కుక్క తిరిగినట్టు తిరగాలి, కాళ్ళు అరిగేటట్టు. సో అలా తిరగాలని వస్తుందని చెప్పేసి బిజీగా ఉన్నవాళ్ళు, టైం లేని వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పైసలు పడేస్తారు. సో కొన్ని పైసలు పడేస్తే వాళ్ళు ఆ పని చేసి పెడతారు. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే కొంతమంది వ్యక్తులు, అంతమంది వ్యక్తులు కాదు, కొంతమంది వ్యక్తులు. కానీ ఈ కొంతమంది సంపాదిస్తుంటే పక్కనున్న అంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈర్ష్య కలుగుతుంది కదా, నేనే ఏం చేస్తానా, ఇప్పుడు నీ పక్కనోడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లేవు, నీకు కూడా కోపం వస్తుందా లేదా? సో ఆ విధంగా కోపం రావడం వల్ల వాడు కూడా తీసుకోవడానికి, అంటే లైక్ అసంకల్పితంగా వాడు ప్రేరేపిస్తున్నట్టే అన్నట్టు. సో ఇలాంటి థింగ్స్ అన్నిటివి జరుగుతాయి. మన భూమి మనం కొనుక్కోవాలి, మన పైసలతో కొనుక్కోవాలన్నా కూడా కంపల్సరీ నువ్వు ఇక్కడ డబ్బులు చెల్లించాల్సిందే లంచంగా. సో అది ఎప్పుడైతే మారుతుందో అప్పుడు కూడా మన దేశం అనేది బాగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇంకేమన్నా చెప్పాలా ఫ్రెండ్స్? ఇలాంటివి చాలా ఉన్నాయి మనం మార్చుకోవాల్సినవి, మనం మార్చవలసినవి. మన యువతరానికి అంటే ఏదైతే ఉన్నదో ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పాల్సినవి. అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది. అందుకే వేరే కంట్రీస్లలోకి వెళ్ళేసి వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. కొన్ని దేశంలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్లలోకి వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి లైక్ 11-12 గంటలకు కూడా ఈజీగా విచ్చలవిడిగా నడుచుకుంటూ రోడ్ల పొంటి పోగలుగుతుంది, ఇష్టం ఉన్న టైంకి పోతుంది. అసలు ఆమెను పట్టించుకున్నోడు కాదు కదా, ఆమెను చూసేటోడు కూడా ఉండడు. ఆమెకు ప్రాబ్లం అయితే హెల్ప్ చేయడానికి పోలీసు వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ మన దగ్గర సో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరెవరు ఏం ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అవన్నిటి మీద పడి యూత్ అంతా దాని మీదనే అక్కడే ఆగిపోయి అవిటిపైనే ఉండి అవిటిపైనే ఆగిపోయి అవిటిని లైఫ్ అంతా చెడగొట్టుకుంటుంది. అంటే అసలు నీ టైం ఎంత వాల్యుబుల్లో నీకు అర్థం అవ్వట్లేదు. ఎలా అంటే ఎవడో పనికి మాలినోళ్ళు వీడియోస్ ఏమన్నా గలీజ్గా తీస్తే దాంట్లో పోయి దాంట్లో కామెంట్లు చేసి ఆడెవడైనా కామెంట్ రిప్లై ఇస్తే ఆ కింద ఉన్న కామెంట్ కూడా మళ్ళీ నువ్వు వాడిని తిట్టుకుంటా వాడిని మాట్లాడుతాను అంటే ఎంత పని లేకుండా ఉన్నావు. అండ్ ఆ టైంలో నువ్వు వేరే దానిపైన జస్ట్ వెచ్చిస్తే ఎంత బాగుంటుంది అనేది నా థాట్. అంటే ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరు ఫ్రెండ్స్, ఒక్కరు కూడా ఖాళీగా ఉండరు. ఈవెన్ ఒక 18 ఏజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. సో దట్ ఇది ఇక్కడ జరుగుతుంది, అది మన దగ్గర జరుగుతుంది. సో ఏమంటారు, మార్చాలా మార్చొద్దా, మారాలా వద్దా? మారాలి, మారితేనే ఈ దేశం అనేది బాగుపడడం అనేది జరుగుతుంది, లేకుంటే బాగుపడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి అయితే నేను చెప్తున్నా. అండ్ చాలాసేపు మాట్లాడాను, పదండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో గల్లీలు. సో అండ్ ఇల్లులు ఇక చూడండి మంచిగా నీట్గా కట్టుకుంటున్నారు ఇటు సైడ్. ప్రతి ప్లేస్లో 7-11లు కన్వీనియంట్ స్టోర్లు అంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫుడ్ కాంచెల్లి ఆల్కహాల్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆల్కహాల్ అదంతా సింపుల్గానే దొరుకుద్ది అండ్ చీప్గా దొరుకుద్ది. మన లెక్క 50% ట్యాక్స్ అయితే వెయ్యరు. అండ్ ఇక్కడ కూడా మరీ ఒక యుద్ధంలాగా తాగరు, యుద్ధంలాగా ఏం తిన్నారు. జస్ట్ సాయంత్రం అలసిపోయి వస్తే ఒక పెగ్గేసి అప్పుడెక్కడ మన ఇంట్లో వాడు వండుకుంటాడు, లేకుంటే పార్టీ వేసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎట్లా అంటే రోడ్డు మీద ఎవడైనా పడిపోయింది అనుకో, లైక్ బాగా తాగి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ జేబులో ఉన్న లైక్ ఆ కార్డు చూసి ఆ కార్డు అడ్రస్ ట్యాక్సీ వాడికి చెప్పేసి ఆడ దింపేయమని చెప్పేసి బుక్ చేస్తారు పోలీసులు. సో డైరెక్ట్ ఆ అడ్రస్ కాడికి పోయి పడిపోతారు, వాళ్ళ ఇంట్లో వచ్చేసి తీసుకుంటారు. మనోడు తాగిందంటే
పాయింట్లు పోసుకొని ఆన్నే పంటాడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్ అని నేనైతే చెప్తా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను గమనించినవి, నేను తెలుసుకున్నవి, అవన్నీ మీకు నేర్పిస్తూ ఉంటా. స్టే ట్యూన్ గాయ్స్. నా దానిలో వేరే ఉండవు, మంచిగా ఉంటుంది. మంచిగా మీరు నచ్చితే డైజెస్ట్ చేసుకోండి, లేకుంటే ఇవే 7,000-9,000 వ్యూస్ వచ్చిన నాకు ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే ఆపేసి కూడా రైడ్ చేయగలరు. నిజమో కాదో నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఇప్పటికైతే 70 కిలోమీటర్లు వచ్చిన, ఇంకొక 37 ఉంది, సరే 27 ఉంది, సరే 80 కిలోమీటర్లు వచ్చిన, ఇంకొక 27. ఎందుకంటే 110 చూపెడుతుంది మొత్తము. ఇక్కడ ఒక క్యాప్సూల్ హోటల్ ఉంది, అండ్ ఇప్పుడు మనం క్యాప్సూల్ హోటల్ ఉండడమే బెటర్. ఎందుకంటే రేపు ఏమవుద్దంటే ఫుల్గా వర్షం ఉంది నైట్. ఒకవేళ మనము నైట్ అంతా తడిస్తే పొద్దున్న తొక్కలేము. అసలు ఇలాంటి టైంలో అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోవద్దు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. రెస్ట్ అండ్ రిస్క్ రెండు. సో అది మ్యాటరు. సో ఫైనల్లీ 106 కిలోమీటర్లు వచ్చేసా ఫ్రెండ్స్. 106 కిలోమీటర్లు నేను చూపెడతా. 106 కిలోమీటర్లు ఎట్లా వచ్చిందో ఏంటో. అండ్ రీచ్ అయినా. ఇక్కడైతే ఒక క్యాప్సూల్ హోటల్ ఉంది. మరి క్యాప్సూల్ హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ ఇంతవరకు జపాన్లో ఆ క్యాప్సూల్ హోటల్స్ చాలా ఫేమస్ అని మీకు కూడా తెలుసు. అండ్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. చైనాలో ఒకసారి క్యాప్సూల్ హోటల్కి వెళ్ళాను షెంజన్లో, కానీ అక్కడ కూడా నేను లైక్ ఆ రోజు వీడియో తీసే అంత టైం కూడా నాకు లేకుండే. సో ఈసారి అయితే తీద్దామని అనుకుంటున్నా. మరి క్యాప్సూల్ హోటల్ ఎక్కడుంది ఏంటి అది ఒకసారి చూసి సెట్ చేసుకుందాం. అమ్మా ఫైనల్లీ రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఫైనల్లీ అక్క జరుగు. ఇదే అండి ఎపార్డ్స్ అని ఉంది. ఇదే కావచ్చు క్యాప్సూల్ హోటల్. సో చాలా పోదాం ఫస్ట్. అండ్ నా అందమైన ఫేస్ కూడా చూడుర్రి ఎట్లా అయిందో. నూట 6 కిలోమీటర్లు, 104 అన్న కదా, 2 పెరిగినాయి ఇంకా. ఎక్సలెంట్ రైడ్. సో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి పార్కింగ్ లేదు ఇక్కడ. సో ఎక్కడో స్టేషన్ కన్నా ఎక్కడైనా పోయి పెట్టమన్నాడు. నైట్ అంతా వర్షం పడేటట్టు ఉన్నది. సో నేను అక్కడ పెట్టిన అనుకోండి సైకిల్ అంతా తడిసిపోద్ది అండ్ చాలా ప్రాబ్లం అయిపోద్ది నాకు. సో దట్ ఐ కాంట్ టేక్ రిస్క్ అన్నట్టు. ఇగో ఇలాంటి టైంలో ఇలాంటి వదిలైతాయి, అవి చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా పిచ్చి లేచిపోద్ది. ఇంత కష్టపడి ఇంత తొక్కి మనము ఇక్కడికి వస్తే ఇది జరుగుతుంది. క్రేజీ. ఇప్పుడు నేను 1 హాస్టల్ హిమేజీ అని చెప్పేసి ఉంది, ఒక హాస్టల్ ఉంది. హాస్టల్కి వెళ్తా. ఇక హాస్టల్లో కూడా లేదనుకో, ఒక్కటే పని, డైరెక్ట్ ఇంటర్నెట్ కేఫే చూసుకుంటా సప్పుడేకి పోయి వంట. ఇక అంతే, అంతకన్నా పెద్ద గొప్ప విషయం ఏది లేదు. ఇక అదే ఫ్రెండ్స్, ఇక నేను అదే చేసేది. ఇక అంతకన్నా ఎక్కువ చేయలేను నేనేం. ఫైనల్లీ మనకైతే రూమ్ దొరికింది. సో ఇది హాస్టల్ రూమ్. సో ఈ హాస్టల్ ఎట్లుంటుందో చూపెడతాను మీకు. అండ్ ఇక్కడ చాలా స్లోగా మాట్లాడాలి, లేదనుకోండి బిస్కెట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ షూస్ ఇప్పినాము. అందరైతే షూస్ ఇలా పెట్టిర్రు. ఇది వచ్చేసి టాయిలెట్ అండ్ స్టాఫ్ ఓన్లీ. ఇది ఉమెన్స్ ఓన్లీ అంట. ఏంటో ఇది వచ్చేసి రూము. ఇది ఒక షవరు, ఇది ఒకటి అండ్ ఇదొక షవరు. అండ్ ఇది వచ్చేసి హాస్టల్ రూము. ఓకే, వాళ్ళ అమ్మాయి ఒక్కతే ఉంది రూమ్లో. ఈ ఒక్కతే వచ్చింది, ఇంకెవరు లేరు ఇవాళ. ఓకే, ఇగో బెడ్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ అమ్మాయిది ఇక్కడ, నాది ఇక్కడ. అండ్ ఇది ఏం ఏరియా? ఇది డిన్నర్ చేసే ఏరియా అంట. ఇక్కడ డిన్నర్ చేయాలంట. అండ్ ఇక్కడ ఫోన్ మాట్లాడడం అవన్నీ ఇట్లా పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉంటారు అందరూ. సరే, ఇంకా నేను ఎడిటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో. ఎడిటింగ్ చేసుకొని ఇంకా వండుకోవాలి. ఇంకా తినలేదు. ఎడిటింగ్ చేసుకొని తిని పడుకుంటా.